సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్కి సంబంధించి మనకి సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఇటు టెట్ పేపర్ 1 ఎస్జిటి, టెట్ పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కంప్లీట్ ఈ వీడియోలో మనం క్విక్ రివిజన్ కింద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. మొదటి ప్రశ్న, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఇక్కడ ఆప్షన్లు అయితే చూడండి. ఆప్షన్ 1 అభ్యాస కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 3 విషయ కేంద్రీకృత నమూనాలో, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత నమూనాలో ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. కరెక్ట్ ఆన్సర్ అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా చూడండి. ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 నిర్ధారణ మాపనులు, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రయోగ పద్ధతి. రైట్ ఆన్సర్ ప్రయోగ పద్ధతి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి డాష్. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా చెక్ చేయండి. వైఖరి, స్మృతి, సహజ సామర్థ్యం, అభిరుచి. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితిని డాష్ అంటారని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అభిరుచి రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అభిరుచి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, నాలుగవ ప్రశ్న, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. ఆప్షన్ 1 ఊహాత్మక ఆలోచన, ఆప్షన్ 2 మూర్త ఆలోచన, ఆప్షన్ 3 తార్కిక ఆలోచన, ఆప్షన్ 4 వచ్చేసరికి అమూర్త ఆలోచన. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే మూర్త ఆలోచన కరెక్ట్ ఆన్సర్. మూర్త అంటే చూడటం. మనకి తదుపరి ప్రశ్న, ఐదవ ప్రశ్న, వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటం అనే స్థితి. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటం అనే స్థితి. సంఘర్షణ, విషమయోజనం, ఆప్షన్ 3 వ్యాకులత, ఆప్షన్ 4 కుంటనం. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటం అనే స్థితిని కుంటనం అంటారు. ఆప్షన్ 4 కుంటనం సరైన సమాధానం అవుతుంది. ఓకే, కుంటనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 6, భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయటాన్ని సూచించే వికాస నియమం. ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 3 వచ్చేసరికి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ 4 వికాసం సంచితమైంది. భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయటాన్ని సూచించే వికాస నియమం. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. తదుపరి ఏడవ ప్రశ్న, పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ, ఆప్షన్ 2 లక్ష్యాల రూపకల్పన, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 విషయ వివరణ. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం కరెక్ట్ ఆన్సర్ విషయ వివరణ. విషయ వివరణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పఠన సంబంధమైన వైకల్యం. డిస్గ్రఫియా అంటే గ్రాఫ్ గీస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. డిస్గ్రఫియా గ్రాఫ్ గీస్తాం, రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రఫియా అంటారు. డిస్కాలిక్యులియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకొస్తుంది. కాలిక్యులేటర్ అనేది లెక్కలు గణితానికి సంబంధించింది కాబట్టి డిస్కాలిక్యులియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి. కాలిక్యులేటర్ అనేది గణిత సంబంధమైన వైకల్యం. డిస్లేక్షియా లేక ఏం చేస్తాం, చదువుతాం, లేక చదువుతాం. డిస్లేక్షియా లేక చదువుతామని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్షియా అంటారు. డిస్ఫేసియా అంటే భాషణ సంబంధమైన వైకల్యాలని డిస్ఫేసియా అంటారు. డిస్ఫేసియా ఫేస్, అవతలి వ్యక్తి ఫేస్ కనిపిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే డిస్ఫేసియా. భాషణ సంబంధమైన వైకల్యాలను డిస్ఫేసియా అంటారు. ఓకే గైస్, ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి బిట్ వచ్చే అవకాశం వెరీ హై. మనకి నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 9, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మాధ్యమంగా జరిగే
బోధన అభ్యసన దీనిని ప్రోత్సహించదు. ఆప్షన్ 1 చేయడం ద్వారా అభ్యసించడం, ఆప్షన్ 2 విమర్శనాత్మక ఆలోచన, ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం, ఆప్షన్ 4 పరిశోధన మరియు మూల్యాంకనపరమైన నైపుణ్యాలు. పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు. ఇక్కడ మనకి చూడండి, ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధన అభ్యసన దీనిని ప్రోత్సహించదు అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే నిష్క్రియాత్మక అభ్యసనం. నిష్క్రియాత్మక అభ్యసనం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 10, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? డబ్ల్యూబి వాట్సన్, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 3 బాగ్లే, ఆప్షన్ 4 బ్రూనర్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, జెరోమ్ బ్రూనర్. జెరోమ్ బ్రూనర్ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం జ్ఞానం, వినియోగం, విశ్లేషణ, మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం. మూల్యాంకనం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం, ఎవాల్యుయేషన్. మనకి తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం డాష్. ఇక్కడ మనకి చూడండి, వ్యక్తిగత మార్గదర్శకత్వం, విద్యా విషయక మార్గదర్శకత్వం, ఔద్యోగిక మార్గదర్శకత్వం, ఆప్షన్ 4 పరివర్తన మార్గదర్శకత్వం. కరెక్ట్ ఆన్సర్ వ్యక్తిగత మార్గదర్శకత్వం, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న. ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న చూడండి. వీటి ద్వారా భావనలు పొందలేము. దీని ద్వారా లేదా వీటి ద్వారా భావనను పొందలేము. కంఠస్థీకరణం, ఆవిష్కరణ, ఉదాహరణలు, పోలికలు మరియు భేదాలు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే వీటి ద్వారా భావనలను పొందలేము. కంఠస్థీకరణం రైట్ ఆన్సర్. కంఠస్థీకరణం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆదర్శ సూత్రం, వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, మానసిక సూత్రం. మరి ఈ ప్రశ్నకు సంబంధించి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆదర్శ సూత్రం, వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, మానసిక సూత్రం. కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. క్వశ్చన్ నెంబర్ 16. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం ఆకారం రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాం. ఇక్కడ ఆప్షన్ 1 అవిరళ నియమం, ఆప్షన్ 2 పూరణ నియమం, ఆప్షన్ 3 సౌష్ఠవ నియమం, ఆప్షన్ 4 సౌమ్య నియమం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే సౌమ్య నియమం రైట్ ఆన్సర్. సౌమ్య నియమం ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది. మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది. ఆప్షన్ 1 ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు, ఆప్షన్ 2 ఉత్తేజకరమైన పరిసరాలు, ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం, ఆప్షన్ 4 అభ్యసనకు తోడ్పడే వసతులు. కరెక్ట్ ఆన్సర్ పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం రైట్ ఆన్సర్. పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న. ఫిలిప్ ఎరీస్ ప్రకారం బాల్యం అనేది డాష్. ఫిలిప్ ఎరీస్ ప్రకారం బాల్యం అనేది డాష్. సమాజంచే ఏర్పాటు చేయబడింది. సమాజంచే ఏర్పాటు చేయబడింది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధనం,
యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం, సాంఘిక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ కార్యసాధక నిబంధనం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 20. ఈ క్రింది వాటిలో సరికాని ప్రవచనం. ఆప్షన్ 1, శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ఆప్షన్ 2, ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది. ఆప్షన్ 3, ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 4, 3 నుంచి 4 సంవత్సరాలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు. కరెక్ట్ ఆన్సర్ ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది. ఈ వాక్యం అనేది సరికాదు. మిగిలిన 3 అంశాలు కూడా సరైన అంశాలే. మనకి తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. పునరభ్యసన, పునఃస్మరణ, గుర్తింపు, పునరుచ్చరణ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పునఃస్మరణ, రైట్ ఆన్సర్. పునఃస్మరణ, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఎవరు? ఇక్కడ ఆప్షన్లు అయితే చూడండి. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు. కరెక్ట్ ఆన్సర్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అంతర్గత ప్రేరణ, పొగడ్త, స్వయం సంతృప్తి, దండన, బహుమానం. కరెక్ట్ ఆన్సర్ స్వయం సంతృప్తి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా చూడండి. సరైన సమాధానం గూగుల్ క్లాస్ రూమ్. గూగుల్ క్లాస్ రూమ్, రైట్ ఆన్సర్. గైస్, ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ. ఇక్కడ సరైన సమాధానం పూర్వ బాల్య దశ, రైట్ ఆన్సర్. పూర్వ బాల్య దశ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న, సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు. పెరుగుదల, వికాసం, వికాసం సహజ సామర్థ్యం, పరిపక్వత అభ్యసనం, పెరుగుదల అభిరుచి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పరిపక్వత అభ్యసనం, రైట్ ఆన్సర్. పరిపక్వత అభ్యసనం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 27. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. ఆప్షన్ 1, విధేయత, శిక్ష నేపథ్య నీతి. ఆప్షన్ 2, మంచి బాలుడు, బాలికా నేపథ్య నీతి. ఆప్షన్ 3, సహజ సంతోషం, సహకార సంతోష నేపథ్య నీతి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సహజ సంతోష, సహకార సంతోష నేపథ్య నీతి. అంటే మనకి ఈ పద్ధతికి సంబంధించి 3 స్థాయిలు 6 దశలు ఉంటాయి. 3 స్థాయిలు 6 దశలు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సహజ సంతోష, సహకార సంతోష నేపథ్య నీతి. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 28వ ప్రశ్న చూడండి. ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేసిన వ్యక్తి మోటారు బోట్ను కూడా బాగు చేయగలుగుతాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సామాన్యీకరణ సిద్ధాంతం, రైట్ ఆన్సర్. సామాన్యీకరణ సిద్ధాంతం, రైట్ ఆన్సర్. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా 5+3+3+4. 5+3+3+4 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న, అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. బట్టి అభ్యసనం, వినడం ద్వారా అభ్యసనం, చేయడం ద్వారా అభ్యసనం. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ ఆప్షన్ 4 వచ్చేసరికి చర్చల ద్వారా అభ్యసనం. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ చేయడం ద్వారా నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్. లెర్నింగ్ బై డూయింగ్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి పేపర్ 1 SGT, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా, ఇటు టెట్ అదేవిధంగా DSE రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా
క్విక్ రివిజన్ కింద ఈ వీడియోలో ఒక 30 బిట్స్ అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరొక సబ్జెక్టుకి సంబంధించి 30 బిట్స్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. www.ramramesheducation.in వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనే వెబ్సైట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.